ఇక్కడ ప్రధానంగా ఒక చోట ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, కుటుంబమును కట్టుకునేటటువంటి వ్యవస్థలో మనము తన తల్లిదండ్రులను విడిచి వస్తున్నటువంటి స్త్రీని గౌరవిస్తూ, తన తల్లిదండ్రులను మానసికంగా వారిపైన ఆధారపడకుండా ఇక మానసికంగా తన భార్యపైననే ఆధారపడాలి అని నేర్చుకోవటం పురుషుడికి చాలా ముఖ్యం. అలా ఉండకపోతే ప్రతిదానికి ఇంకా అమ్మ దగ్గరికి, ప్రతిదానికి ఇంకా నాన్న దగ్గరికి, ప్రతిదానికి ఇంకా అన్న దగ్గరికి, వదిన దగ్గరికి, వాళ్ళ మీదనే ఆధారపడితే ఇప్పుడు భార్యకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వకుండా దూరమైనట్లు అవుతుంది. దానివల్ల ఈ సమస్యలు వస్తాయి. అలా రాకుండా చూసుకోవటానికి స్వయం ప్రతిపత్తి ఆమెకు ఇవ్వాలి. తన కుటుంబాన్ని నిర్మించుకోగలిగినటువంటి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. అయితే దానికి ఉన్న ఎక్స్ట్రీమ్ ఏంటి అని అంటే, భార్య రాగానే రెండో రోజు, మూడో రోజులు అయితే రెండో వారం, మూడో వారం మనం పక్కకెళ్ళిపోయి ఉందాం అన్నటువంటి నిర్ణయం. ఆ పక్కకెళ్ళిపోయి ఉందాం అన్నటువంటి నిర్ణయం ఈరోజు నువ్వు తీసుకుంటున్నావు బాగుంది, రేపు నీ కొడుకులు కూడా తీసుకుంటారు, రేపు నీ కూతుళ్ళు కూడా తీసుకుంటారు. సో దానివల్లనే సమాజం మొత్తం కూడా పాశ్చాత్యీకరణ అవుతుంది. ఇది మనకు దాన్ని ఏమంటారు, బైబిల్ చెప్పేటటువంటి సిద్ధాంతం ఏమీ కాదు ఇది. చాలామంది అనుకుంటారు అలా, బైబిల్ అలా చెప్తోంది అని. లీవ్ అండ్ క్లీవ్ అని చెప్తారు. లీవ్ అండ్ క్లీవ్ అనేది వాళ్ళను చూసుకోకుండా, వాళ్ళతో ఉండమని దాని అర్థం కాదు. మానసికంగా మన ఇప్పుడు ఏకమవ్వాల్సింది ఇంతకు ముందు వరకు నీకున్నటువంటి తల్లిదండ్రుల యొక్క సంబంధం కాదు. ఇప్పుడు భార్య అనేటటువంటి నీకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరిచే ఒక సంబంధంలోకి నువ్వు వచ్చావు. ఇప్పుడు మానసికంగా నువ్వు ఆధారపడాల్సింది ఇక్కడ అన్నటువంటి భావనే తప్ప మీరు దూరం అయిపోండి, ఇక వాళ్ళని చూసుకో